హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. టైలరింగ్ విషయంలో ఒక చిన్న వీడియో షేర్ చేశాను కదండి. ఫస్ట్ టైం 100 వ్యూస్ వచ్చింది లాంగ్ వీడియోస్కి. దానివల్ల నేను టైలర్స్కి ఒకటి చెప్పాలనుకోవడం ఏంటంటే, బ్లౌజ్ మాకు ప్రైస్ ఎక్కువ ఇవ్వడం లేదు అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. చిన్న టిప్ అండి. ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఫినిషింగ్ ఇచ్చినప్పుడు బ్లౌజ్ వాళ్ళకి ఏమన్నా తేడా వస్తుందని చూస్తారు కదా. నేనైతే అట్లే చేస్తానండి. బ్లౌజ్ ఇస్తారు. నిన్న ఒక కస్టమర్ వచ్చింది, తన నడుము సైజ్ వచ్చి 28 ఉందండి, వన్ సైడ్ 7 అనుకోండి. అప్పుడు ఆర్మ్ రౌండ్ మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు మెజర్మెంట్ తీసుకుంటే 14 ఉంది. కానీ ఆవిడిచ్చిన బ్లౌజ్ మెజర్మెంటు 9.5 ఉంది, వన్ సైడే. అంటే 9.5 అంటే 18 19 ఉందండి దగ్గర 77 ఉన్నాడు సైజు ఉండే వాళ్ళకు 28కి అంత బ్లౌజు సైజ్ ఎట్లా వస్తుందండి? 38 రాదు. కానీ వాళ్ళు మెజర్మెంట్కి ఆ బ్లౌజ్ ఇచ్చారు, నేను దాని ప్రకారం కుట్టాను. అవన్నీ చెప్పదు, తను వేసుకొని చూసింది, అంతా ఇట్లా ఉగ్గులాగా వచ్చింది అక్క అని అనింది. నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఆటకి ఇంతకుముందు ఒక 5-6 బ్లౌజులు ఒక్కొక్క కస్టమర్కి 5, ఒక కస్టమర్కి 3 ఇచ్చాను. ఆ బ్లౌజ్ వాళ్ళకి కాల్ చేసి అడిగాను. తను వెళ్ళిపోయినాక, సర్లేమో నేను చేసిస్తానని చెప్పి ఆ బ్లౌజ్ ఇప్పించుకున్నాను. తను నా దగ్గర వేసుకొని చూసిందనమాట. తీసుకున్నాను. ఏం ప్రాబ్లం ఉందనేది నేను చూసుకున్నాను అనమాట. సరేలే అని తన ఇంటికి పోయినాక వాళ్ళకి ఫోన్ చేసి కూడా అడిగాను. వాళ్ళు ఏం ప్రాబ్లం లేదాక మాకు బాగున్నాయి, మీరు కుడతామంటే ఇంకా తెచ్చిస్తాము అని అన్నారు. ఇదేంటి ఎక్కడ తేడా జరిగింది అని నాకు డౌట్ వచ్చింది. కానీ ఇంకా నేను చేసేది ఏం లేదని ఒకటే ప్రయత్నం చేశానండి. నా పనంతా ఆపుకొని, కానీ తను అర్జెంటుగా కుట్టిమనింది వాడి బియ్యం గాలని. సర్లే అని ఒప్పుకున్నాను. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదని అంతా ఉప్పి, మొత్తము హ్యాండ్స్ ఆర్మ్ డౌన్ దగ్గర అంతా ఉప్పి, నేను మామూలుగా మన మెజర్మెంట్ ప్రకారం నడుము కొలత ప్రకారం కట్ చేశానండి. కరెక్ట్గా వచ్చింది. కట్ చేసాక సరే చూద్దాం తను వచ్చిన తర్వాత అని అనుకున్నాను. వచ్చింది వేసుకొని చూసింది. నేను చెప్పాను తనకి, చూసుకోరా నాదైతే ఏం ప్రాబ్లం లేదు, నేను కుట్టించాను, ఇప్పుడు ట్రై చేయంటే సరే అక్క అని ట్రై చేసింది. బాగా సెట్ అయిందండి, ఏం ప్రాబ్లం లేదు. నెక్ కూడా అప్పుడు డీప్ తగ్గింది. అక్క నేను చూసుకోకుండా ఇచ్చాను మీకు మెజర్మెంట్, బ్లౌజు చూసుకొని ఇవ్వాల్సింది, తీస్తారా అంటే ఇంకా బ్లౌజ్ అంతా ఉప్పి నేను ఆల్టరేషన్ చేయాలరా, నాతో కాదా అన్నా. నేను మళ్ళీ ఆల్టరేషన్ చేసిన తర్వాత నెక్ అంతా బాగుంది కదా, తన మెడ కూడా బాగా వెడల్పుగా వచ్చిందండి. ఫుల్ హ్యాపీ అనమాట, బ్లౌజ్ బాగుంది అని. తను ఒకటే మాట అనింది, అక్క నేను మెజర్మెంట్స్ ఇచ్చాల్సింది నీకు, ఈ బ్లౌజ్ ఇచ్చి తప్పు చేశాను, చాలా బాగా కుట్టారు అక్క అని. నేను అక్కడ ఏం చేశానండి, తన దగ్గర నేను 200 తీసుకున్నాను బ్లౌజ్కి. మళ్ళీ ఉప్పు కుట్టడానికి మరీ నాకు బ్లౌజ్ కుట్టినంత పని అయింది. అయినా పర్లేదు, నేను నా వైపు తప్పు లేకుండా నేను చేసి ఇచ్చాను. ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ విత్ కొంచెం షేప్ పెట్టమనేదండి, బ్యాక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట కుట్టమని చెప్పింది. నేను 400 అవుతుంది బోట్ నెక్ కన్నాను. ఎందుకు అక్క అంత కాస్ట్ అనేది నేను చెప్పాను ఒకటే మాటే, ఇప్పుడు ఏం చేసావురా నువ్వు, బ్లౌజు ఆ బ్లౌజ్ సెట్ కాలేదని తెచ్చి ఇచ్చావు, నేను అంతా ఆల్టరేషన్ చేసి కుట్టించాను కదా, ఈ కుట్టించిన డబ్బులకేమో నువ్వు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా అన్నాను. అవునాక ఇవ్వలేదనింది. అంతే, నా దగ్గర ఫినిషింగ్ అట్లే ఉంటుంది, ప్రైస్ కూడా అట్లే ఉంటుందిరా అని చెప్పాను నేను. సరే అక్క అని తను 400 అంటే సరే అనింది. లైనింగ్ 50, ఫాల్ 60 అంటే అక్క తగ్గించుకోక అంటే ఫాల్ కూడా 50 చెప్పి 60 500 చెప్పిన ఒక బ్లౌజ్కి. నేను ఒక 1 అవర్ ఒక బ్లౌజ్ టైం అంతా తీసుకొని దాన్ని ఆల్టరేషన్ చేసి ఇచ్చానండి. దానివల్ల నాకేం అర్థమైంది, ఆ అమ్మాయిని చూసి దానికి మెజర్మెంట్ ఇచ్చినట్టు కాకుండా సైజ్ ఇంకొకసారి చెక్ చేసుకోవాల్సిందని ఒకటి అర్థమైంది. నేనేం మిస్టేక్ చేశానో అర్థమైంది. కస్టమరు వెనక్కి పోకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. అదే నేను తనకు ఆల్టరేషన్ చేయకుండా, లేదు ఇంతే బ్లౌజ్ అంటే, ఇక్కడ మాకు గణేష్ మ్యాచింగ్ సెంటర్ అని ఉందంటే గుంతకల్లో, 400 అండి మీటర్ తను తెచ్చింది బ్లౌజ్. అది 400 మీటరు, లైనింగ్ నాకు ఒక 200 స్టిచ్చింగ్, అంతా పోతుంది వేస్ట్ వాళ్ళ స్టిచ్చింగ్ అంతా. ఇంకా నేను తనకు చెప్పేశాను అనుకో, ఇంతే అమ్మా నువ్వు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం కుట్టించాను, నాకేం సంబంధం లేదు అని చెప్పాను అనుకోండి. ఓకే, తను యాక్సెప్ట్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. బయటకు పోయి ఏం చెప్తుంది, అక్కకి ఇచ్చాను బ్లౌజు మొత్తం పాడు చేసేసింది, ఏం బాగా కుట్టలేదు, ఏం స్టిచ్చింగ్ ఏం సరిగ్గా లేదు అని చెప్తుంది. అంతే కదా, అంటే ఫ్రాంకే కదా అది, దాంట్లో ఏం తప్పేముంది, బయటకు పోయి చెప్తుంది. తను మెజర్మెంట్కి ఏది ఇచ్చింది అనేదేమో చెప్పదు, కానీ బ్లౌజ్ మాత్రం
ఇట్లా చెడగొట్టేసింది, పాడు చేసేసింది అనే విషయం మాత్రమే బయట పోయి చెప్తారు. అదే నేను అది 1 అవర్ నాది కాదనుకొని నేను ఆల్టరేషన్ చేసి కుట్టేయడం వల్ల నాకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది, తనకు కూడా బాగా ఫిట్టింగ్ ఉందని తన బ్లౌజెస్ ఇక్కడ ఇచ్చిపోయిందండి. సారీ 3000 అంట వాడేం పెట్టుకునే కానీ తెచ్చింది. మొత్తం మాకు ఇప్పుడు మిషన్స్ వచ్చాయి కదండి, కంప్యూటర్ వర్క్లో మిషన్స్ వేస్తున్నా కదా, ఆ మిషన్ వర్క్ సారీ వేసిందనమాట. ఇప్పుడు నాకు మెజర్మెంట్స్ తీసుకోండి అక్క, మెజర్మెంట్స్ తీసుకొని మీరు బోట్ నెక్ కుట్టండి అని ఇచ్చింది బ్లౌజ్. ఆ బ్లౌజ్కు మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు నేను ఆర్మ్ రౌండ్ కొలిచి చూపించాను. ఇదే చూడరా, నువ్వు ఇచ్చిన బ్లౌజ్కి ఎంత ఉంది మెజర్మెంట్, 9.5 ఉంది, నీకేమో 7 ఉంది ఆర్మ్ రౌండ్ 1 సైడ్ది, మరి మిస్టేక్ రాక ఏమవుతుంది, నాదేం మిస్టేక్ లేదంటే అవునాక మాకు ఇంత తెలీదు, ఏదో టైట్ ఉందని ఒప్పుకొని వచ్చాను అంతేగాని దానివల్ల బ్లౌజ్ అంతా పాడైపోతుందని మాకు తెలీదు అని అనేది. సరే తప్పే ఉడదన్నా కానీ చేసి ఇచ్చాను కదా, అయిపోయండి. తను కొత్త కస్టమర్, ఇంకా మనకి పర్మనెంట్ అయిపోతారనమాట. అమౌంట్ కానీ చూడండి, మనం చేసి ఇచ్చాం కాబట్టి ఎంత చెప్తామో అంత కరెక్ట్గా ఇచ్చేస్తారు, ఇంకేం మాట్లాడరు అనమాట. వాళ్ళకి ఎందుకు అంటే కాస్ట్ బాగా పోయినా పర్లేదు, బ్లౌజు స్టిచ్చింగ్ అనేది బాగుండాలనేది వాళ్ళ ఆలోచన. కానీ డబ్బులు ఇవ్వడానికైతే ఫస్ట్ బాధపడతారండి, అదైతే నేను కానీ ఒప్పుకుంటాను. ప్రతి కస్టమరు దీనికి ఫాలో అయ్యాలి. ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్నాను బ్లౌజు, ప్రతి కస్టమర్ ఆలోచన చేస్తారండి. నేనైతే ఏం చేస్తానంటే మన ఫిట్టింగు ఫినిషింగ్ నచ్చింటారు కదా, వాళ్ళు కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ చెప్తాను ఇంత కాస్ట్ అక్క అని చెప్తాను. వాళ్ళు ఓకే అంటే పర్లేదు, లేదురా తగ్గించుకో మేము డైలీ ఇస్తాం కదా అంటే సరే అంటాను. ఇప్పుడు ఏం చేస్తానంటే పాత కస్టమర్లు అందరిని అట్లే పెట్టుకుంటానండి. కొత్త కస్టమర్ వస్తారు కదా, కొత్త కస్టమర్ రాగానే కస్టమర్కి ప్రైస్ చెప్తాను, ఎక్కువ నేను పెంచాలనుకున్న ప్రైస్ చెప్తాను వాళ్ళకి. వాళ్ళు ఓకే అని ఇచ్చిపోయారంటే ఓకే, లేదు అన్నారనుకో వెళ్ళిపోనండి, వాళ్ళతో మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకు ఓల్డ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళు సరిపోతారు మనకి, వేరే కస్టమర్స్ ఏం మనకు అవసరం లేదు, సరేనా. కానీ మనం ప్రైస్ పెంచాలని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా, ప్రైస్ పెంచే కోసము కొత్త కొత్త కస్టమర్లకు అలవాటు చేయాలి. అప్పుడు దానిలలో మనకి ప్రైస్ ఇచ్చి పోయే కస్టమర్ ఎవరైనా దొరికారే అనుకోండి, మనం 200 ఎక్స్ట్రా పెంచాము 50, ఆ 50 ఓకే అక్క మాకి మీరే స్టిచ్ చేయండి అని చెప్పే వాళ్ళని వాళ్ళని వెళ్ళనిద్దండి. ఇంకా వాళ్ళని మీరు పర్మనెంట్గా చేసుకోవాలన్నమాట, ఆ కస్టమర్ని మీకు ఆ పాత కస్టమర్లకి మార్చుకోవాలా, అట్లా చేసుకోవాలా. ఇప్పుడు మీకు కొత్త కస్టమర్ యాడ్ అయినారు, పాత కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళేం వెళ్ళిపోలేదు కదా, మీరు ఆ ప్రైస్కే కుడుతున్నారు. కొత్త కస్టమర్కి మాత్రం కొత్త ప్రైస్ చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇట్లా మామూలుగా కుడతా ఉండండి, కొత్త కస్టమర్లకి రేటు పెట్టి పాత వాళ్ళకి అదే రేటుకే కుట్టండి. ఎప్పుడైతే మీ కొత్తగా వచ్చిన కస్టమర్లు ఎక్కువయ్యి డబ్బులు ఎక్కువ ఇవ్వడం స్టార్ట్ చేస్తారో అప్పుడు పాత కస్టమర్లకి కొంచెం సతాయిస్తుంటారు కదా, ఆ బ్లౌజ్ చినిపోయేంత వరకు ఇది లూజ్ ఉంది, ఇది టైట్ ఉంది, ఇది నువ్వే స్టిచ్ చేసావు, ఇది నువ్వే కదా స్టిచ్ చేసినది కుట్టేసి, ఇంకా టైము మేము ఈరోజు ఇచ్చామంటే ఈరోజే ఇవ్వాల. 10 డేస్ ముందు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ పోతారా అండి, వెనకలు ఇస్తారో. ఒక వారం 10 డేస్ అయితేనే మా బ్లౌజ్ అయిందా అని కాల్ చేస్తూనే ఉంటారు. ముందు 6 months నుంచి ఈ గుట్టలు పేరుకునే బట్టలన్నీ ఎక్కడ పోవాలో కానీ వీళ్ళు కుట్టాలని అంటుంటారు. అట్లా వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వస్తానండి. మీకు ఎవరికైనా ఈ టిప్ నచ్చితే ఈ విధంగా ప్రైస్ పెంచుకొని మీ బ్లౌజ్ కాస్ట్ని, మీ ఫినిషింగ్ని, మీ ఫిట్టింగ్ని ఆల్టరేషన్ చేసుకోండి. ఏదైనా మీ స్టిచ్చింగ్లో ప్రాబ్లం ఉంటే చెక్ చేసుకోండి, మీరు కూడా ఎక్కడ ప్రాబ్లం చేస్తున్నామని. ప్రాబ్లం చెప్పిన ప్రతి కస్టమర్ని వెనక్కి పంపించేద్దండి, అది చాలా రాంగ్. ఎందుకంటే ప్రాబ్లం చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే బ్లౌజ్ ఇచ్చి కుట్టించుకొని సరిగ్గా కుట్టలేదని వెళ్ళిపోతారు. వాళ్ళతో మనకి ఏం పెద్ద బెనిఫిట్ ఉండదండి. వెనక్కి తెచ్చి నువ్వు మిస్టేక్ చేసావని చెప్తారు కదా, వాళ్ళ చెప్పిన మిస్టేక్ ఏంటో కనుక్కొని మనం మందా మిస్టేక్ వాళ్ళదా కనుక్కొని దాన్ని సాల్వ్ చేసుకున్నామంటే టైలరింగ్ ఫీల్డ్లో మనం డెవలప్ అవుతామండి. మనల్ని ఎవరు వెనక్కి లాగే వాళ్ళే ఉండదు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇంతసేపు చూసారంటే నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఇంకా టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి, షేర్ చేస్తాను. నాకు తెలిసిన టిప్స్, నా అనుభవంలో ఎదురైన టిప్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. లైక్స్ చేయండి అబ్బా, అంతమంది చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా రావట్లేదు. నిజమంటే చూడండి కావాలంటే ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంతసేపు చేసినందుకన్నా.